తెలుగుదేశం పార్టీ పట్ల రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు నమోదు చేసి అక్రమంగా అరెస్టు చేయడం జరిగిందని కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా 3వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ వేద పండితుల ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మరియు కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి సంఘీభావం తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు బాబుతో నేను కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13వ తేదీ నుండి 20వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు గూడూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మండల వారీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం గూడూరు రూరల్ మండలం నాయకులు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. వీరికి సంఘీభావం తెలిపిన మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి నిరసన తెలిపే హక్కు ఉంది, కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నియంత పాలనలో నిరసన అవకాశం లేకుండా హౌస్ అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు. కోవూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ దినేష్ రెడ్డి మాట్లాడుతూ 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం భస్మాసుర హస్తం వారిపై వారు పెట్టుకున్న విధంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారని వ్యాఖ్యానించారు. గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ నేడు రిలే నిరాహార దీక్షలో గూడూరు నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. 20వ తేదీ వరకు పార్టీ కార్యాలయంలో జరిగే రిలే నిరాహార దీక్షలో మండలాల వారీగా నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కారణంగా అసువులు బాసిన తెలుగుదేశం పార్టీ అభిమానులకు నివాళులర్పిస్తున్నారు. పలువురు టీడీపీ నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, వెంకటేశ్వరరాజు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసులు, చెంచురామయ్య, ఇజ్రాయిల్ కుమార్, శ్రావణి, లీలారాణి, రహీం, రవీందర్ రెడ్డి, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్మాన్ భవ దీర్ఘకామ్యతో వాంఛాఫలసిద్ధిరస్తు ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం వాంఛాఫలసిద్ధిర సకలాభిషద్రస్తు తదాస్తు. మీరు కూడా కూర్చోబడదా నేను వెళ్ళిపోతుంది.
ప్రసాద్ నా ప్రసాద్ నాకు తీసుకున్నాను. ప్రజలందరూ కూడా అంటే టైం చాలా ఉందమ్మా, మనం అందరం ఒక 5 నిమిషాలు ఆగితే బయట నుంచి వచ్చిన మన జాతీయ తెలుగుదేశం जाएंगे ఇలా కూడా మన కేంద్ర మంత్రి గారు లక్ష్మి గారు కూడా ఇక్కడికి చేస్తున్నారు. ఆమె కూడా ఆ యొక్క సందేశాన్ని కూడా మీకు ఇస్తుంది. కాబట్టి అందరూ కూడా 5 గంటల వరకు ఎక్కడికి తెలుగుదేశం పార్టీ జనాదరణ పొందుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు సభలకైతేనేమి, లోకేష్ బాబు పాదయాత్రలకైతేనేమి జనాల్లో స్పందన ఎక్కువయ్యి రోజు రోజుకి తెలుగుదేశం ఆదరణ ఎక్కువవుతా ఉంది. వైసీపీ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందేమో అన్న ఒక భయము వాళ్ళలో ఏర్పడి ఒక అభద్రతా భావంతో మన నాయకులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఏ పార్టీకైనా కూడా వారికి నచ్చనివి నిరసన తెలియజేయచ్చు, మాట్లాడచ్చు. కానీ మన రాష్ట్రంలో మాత్రము మన గొంతులు నొక్కేయాలా, వీరేమి మాట్లాడకూడదు, వీరు వాళ్ళ నిరసనలు తెలియజేయకూడదని చెప్పనేసి వాళ్ళు నిరంకుశంగా మనల్ని మన గొంతు నొక్కేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ నాయకులను ఇళ్లలో పెట్టి బంధించినా కూడా క్యాడర్ మాత్రం వదలదు. అందరూ రోడ్ల మీదకి వచ్చి క్యాడరే కాదు ప్రజలు కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నారు. ఈ తెలుగుదేశం పార్టీ చేస్తున్న నిరసనలకి ఈ పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా ఇబ్బంది పెడుతున్నారని చెప్పని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నిన్న సర్దవేటలో మేమందరం కూర్చొని ఒక 85 సంవత్సరాల ముసలాని ఆమెకి జ్వరం వచ్చి హాస్పిటల్ చూపించుకొని రోడ్డు మీద మేము జెండాలు పెట్టుకొని ఇలాగే ఒక చోట కూర్చొని ఉండి మా దగ్గరికి వచ్చి ఆ బాబుని చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా జైల్లో పెట్టారు. అంటే ఎవరు పెట్టారనంటే ఆమె చెప్పింది. చెప్పినాక మనం వెళ్ళి ఆయన సంగతి చూడరాదా అంటే నాకు దారి తెలీదు, తెలుసుంటే కనుక పప్పు చేసేదాన్ని దాన్ని తమిళ్లో ఏదో వర్డ్ అంటే నాకు అర్థం తెలియలేదు. కానీ వాలంటీర్గా చదువుకొని ఒక ముసలామె వచ్చి చంద్రబాబు నాయుడు గారి మంచోళ్ళు ఆయన అనవసరంగా జైల్లో పెట్టారు అనేది ముసలాగా చూడండి. ఈ నిరసన బయటకు వచ్చింది. ఇలా ప్రతిరోజు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఇవన్నీ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నెత్తి మీద ఆయనే పసుపార హస్తం పెట్టుకొని ఇవాళ ఆయనే మొత్తం కూడా కాలిపోయేటట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చర్యలన్నీ కూడా ఆయనకే తిప్పికొడుతున్నాయి. మనం అందరం జరిగిన అక్రమ అరెస్ట్ని ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి. అలానే పౌరుల హక్కు కాపాడడానికి ఇవాళ మనం చేసే ఈ దీక్ష కేవలం నారా చంద్రబాబు గారు బయటకు రావడానికి కోసమే కాదు, పౌరుల హక్కు పరిరక్షణ కోసమే మనం ఇవాళ ఈ దీక్షను చేపడుతున్నాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో మన నారా చంద్రబాబు గారి మీద జరిగిన దాడులకి మనం అందరం ఈ దీక్షను చేపడుతున్నాం అని చెప్పి ప్రజలకు తీసుకెళ్లి అలానే
నిన్న ఒక మంచి పరిణామం మనకు జరిగింది. జనసేన అధినేత మన పవన్ కళ్యాణ్ గారు నిన్న బాలకృష్ణ గారితో నారా లోకేష్ గారితో కలిసి మన నాయకుడిని కలిసి పరామర్శించి బయటకు వచ్చి ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. బయటకు వచ్చిన తర్వాత మన హైటెక్ సిటీ నుంచి రోడ్లన్నీ చూస్తుంటే ఆ రోజున బిల్ క్లింటన్ గారిని తీసుకొచ్చారు. ఎంతో మంది మేధావుల్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి చేసింది నారా చంద్రబాబు గారు అని చెప్పి వాళ్ళ ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక మంచి మెసేజ్ ని పంపిస్తూ ఇప్పుడు దాకా ఎన్నో రోజుల నుంచి ఆయన ఆలోచనలో ఉన్నారు. ఇవాళ ఈ ఆలోచనను కూడా పక్కన పెట్టి తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన రేపు ఎలక్షన్ లో పోటీ చేపడుతుంది అని చెప్పి ఒక క్లియర్ ఇండికేషన్ ని రాష్ట్ర ప్రజలకు కూడా అందించడం జరిగింది. ఒక మంచి శుభపరిణామం. ఇవాళ ఇంకా కూడా రానున్న రోజుల్లో ప్రజల్లోకి ఇంకా కూడా ఏదైతే మన నాయకుడి మీద జరిగిన అక్రమ అరెస్టులకి సానుభూతి ఇంకా కూడా పెరుగుతుంది. మనం జరిగిన ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మీద జరిగిన స్కామ్ మీద ఏదైతే ఆరోపిస్తున్నారో ఈ ఆరోపణలు అన్ని కూడా నిజం కాదు. ఇవాళ అది మన ప్రజల్లోకి తీసుకెళ్లి మన నాయకుడిని మనం కాపాడుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ దీక్షను వహిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు అలాగే కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ తీసుకుంటూ ఇవాళ సునీలన్న ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా ఈ దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే దీక్షలు కూడా చాలా పెద్ద ఎత్తున మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరూ కూడా పేరు పేరున నేను సంఘీభావం తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. గూడూరు అర్థంగా మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈరోజు ఈ దీక్షాశిబిరంలో కూర్చున్నందుకు ఇంతమంది మండల పార్టీ వాళ్ళకి వచ్చినందుకు పేరు పేరున మిమ్మల్ని అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే పెద్దలు భాస్కరన్నకి రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ గ్రామాల నుంచి వచ్చినటువంటి పార్టీ శ్రేణులంతా కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అన్యాయంగా అక్రమంగా డిమాండ్కి పంపించిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దయచేసి మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అసలు వినండి. అంటే మనకి కూడా పూర్తి అవగాహన రావద్దన్నమాట. చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎవరన్నా మనం మాట్లాడితే రచ్చలగాడు గారి టీగంట గారి గారి మనం మాట్లాడేదానికి ముందు అసలు ఎందుకు అరెస్ట్ చేశారు మనకు తెలుసు. నాయకులకి మనకు తెలియకుండా ఊరికే దీక్షకు వచ్చాము కూర్చున్నాము సునీల్ కుమార్ కనిపించాం వెళ్ళిపోయినాం అంటే కుదిరే పరిస్థితి. ఈ మీరు ఖచ్చితంగా 5 గంటల కూర్చోవాలి. ఈ పక్కనే అన్నీ ఉన్నాయి ఉన్నాయి భాస్కర్ రాజాను శ్రావణమ్మ గారికి చేరుకోవడం కాదు. మీరు ఖచ్చితంగా కూర్చొని కరెక్ట్ 4:30-5 కల్లా మనం దీన్ని డిస్పాచ్ చేద్దాం. కాబట్టి ఈరోజు అన్యాయంగా మా నాయకుడిని అరెస్ట్ చేసిన నిరసనగా ఎందుకు చెప్తానంటే నిన్న విజయవాడలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి మొత్తం ఐటీ సంబంధించిన ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి అంటే వాళ్ళకి చేసినటువంటి ఉపకారం బాబు గారు చేసిన ఉపకారాన్ని గుర్తుపెట్టుకుని వాళ్ళు ఎంతమంది పోలీసులు వచ్చినా కానీ అడ్డంగా నిలబడి ఈరోజు వాళ్ళు ర్యాలీలు ప్రదర్శనలు చేస్తున్న విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను. వాళ్ళే చేయంగా మనం 2 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. ఆ నాయకుడు మన మంచి నాయకుడు, అందరి నాయకుడిలాగా మచ్చం నాయకుడు కాదు. అటువంటి మనిషిని ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అరెస్ట్ చేసి కుట్రపూరితంగా గందరగోళంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ జైల్లో కూడా సక్రమైన సదుపాయాలు లేవు. ఆ జైల్లో వాటర్ లేదు, వేడి నీళ్ళు లేవు. అలాగే అక్కడ దోమలు విపరీతమైన దోమలు. దాంట్లో మన నాయకుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు ఏ విధంగా ఉన్నాడో ఆలోచించుకోండి. అట్లాగే జైలు సూపరింటెండెంట్ కూడా 4 రోజులు సెలవు పెట్టేశాడు. ఈ రోజు నుంచి 4 రోజులు సెలవు. అంటే ఏం చేయాలో బాబు గారిని ఏదో చేయాలని అక్కడ కుట్ర జరిగేటువంటి కార్యక్రమం. మనందరం కూడా ఈ టైంలో గట్టిగా ధైర్యంగా నిబ్బరంగా ఉండాలి. పోలీసులు వచ్చినా ఎవరు వచ్చినా కేసులు పెట్టినా దాడి చేసినా అన్నింటికీ ఎదుర్కొనే దానికి సిద్ధం ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఐటీ ఉద్యోగస్తులు పోలీసులు ఎంత కొడుతున్నా కానీ కదలకుండా ఉండేటువంటి కార్యక్రమం మేము చూసినప్పుడు మొత్తం టీవీలలో వాళ్ళు చేస్తున్నప్పుడు మనం కూడా అవసరమైతే అంత తెలియించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అన్యాయంగా మా నాయకుడిని అరెస్ట్ చేయడం, ఏ ఆధారం లేకుండా కావాలని అరెస్ట్ చేయడం, అలాగే రకరకాల మాటలు. ఒక మనిషి కష్టం ఉన్నప్పుడు నువ్వు కష్టం పాల్పంచుకోకపోయినా నువ్వు గమ్మునుంటే మేలు. కానీ ఇలాంటి అదన ప్రసంగులు, రోజు అలాంటి అదన ప్రసంగులు, స్వీట్ పంచడాలు, కొరకడాలు, డ్యాన్స్ చేయడాలు ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రేపు నీకు కూడా అయితే అప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పాలమ్మా. అట్లాగే అమ్మటి రాంబాబు కానివ్వండి, అలాగే పేరు నాని గారు కానివ్వండి, వీళ్ళందరూ మూడు వచ్చినట్టు బాబు గారి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఏదేమైనా కానీ నేను ఒక శుభపరిణామం.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నేరుగా విలాఖత్తులో బాబు గారిని కలిసి బయటకు వచ్చి మేము తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తున్నామని చెప్పడం నిజంగా మనందరం కూడా బలాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుందిగా అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందువల్లంటే పవన్ కళ్యాణ్ గారు మనతో కలిస్తే బలం, ఈ రెండు బంధాన్ని ఎవరు వేరు చేయలేరు. అలాగే అవకాశం వస్తే ఆలోచించుకొని బీజేపీ వాళ్ళు కూడా మనతో కలిస్తే మనస్ఫూర్తిగా మనం స్వాగతించే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం కూడా వాళ్ళు ఆహ్వానిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరం కలిసి కూర్చుంటే ఈ యొక్క నరరూప రాక్షసుని అంతమొందించవచ్చని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పార్టీ కార్యక్రమాలు కూడా ఇచ్చింది. మొన్నటిదాకా వేరే విధంగా అనుకున్నాము, కానీ పక్కాగా ఏ రోజు ఎవరు కూర్చోవాలనేటువంటి ఒక క్యాలెండర్ ఇచ్చారు. అట్లాగే ఈరోజు గూడూరు మండలం, తర్వాత ఇంకొంచెప్పుడు చిలుకూరు మండలంలో వస్తారు. ఈరోజు మీ రెండు మండలాలు కూర్చుంటారు. అట్లాగే రేపు సాయంత్రం ఆలోచించండి, రేపు సాయంత్రం 6 గంటలకి క్యాండిల్ ర్యాలీ ఉంది. మొత్తం అన్ని మండలాలు రావాలి. ఈ అంబేద్కర్ అంటే వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి బస్ స్టాండ్ దాకా పోలీసులు అడ్డం పడితే మనం కూడా ఎదురు తిరుగుతాం, చూద్దాం అనే క్యాండిల్ ర్యాలీ. ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం, ఎక్కడ కూడా ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం చేస్తాం. కాబట్టి దయచేసి క్యాండిల్ ర్యాలీకి అందరూ కూడా రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. అట్లాగే 17వ తేదీ అంటే రేపు చిట్టమూరు, కోట, వాకాడు 3 మండలాలు కూర్చుంటాయి ఇక్కడ. అట్లాగే మిమ్మల్ని రావద్దని కాదు, మీరు కూడా రావాలి ఖచ్చితంగా, నాయకులందరూ కూడా ఖచ్చితంగా రావాలి. అట్లాగే నాయకులు శిబిరంలో కూర్చుంటారు, తెలుగు మహిళలు, అంగన్వాడీ నాయకులు ఆ రోజు కూర్చుంటారు. వాళ్ళు కూర్చోబెట్టి మనం అట్లా కుర్చీలో కూర్చున్నాం అందరం కూడా. అంటే ప్రతిరోజు సునీల్ కుమార్ ఫోటోనో, పులిశ్రీరన్న ఫోటోనో, భాస్కర్ రెడ్డి గారి ఫోటోనో, రాజు గారి ఫోటోనో, శివస్వామి గారి ఫోటో వస్తే అది కాదు మాకు కావాల్సింది. మిగిలిన నాయకత్వం అంటే వాళ్ళు కూడా పేపర్లో ఎక్స్పోజ్ కావాలి. మేము తెలంగాణ మేమే మా బొమ్మలే కాదు, అందరు బొమ్మలు ఆడాలి. కాబట్టి మీ నాయకత్వాన్ని మీరు పెంపొందించుకోవాలి. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క నాయకురాలు కూర్చొని ఈ కార్యక్రమం చేద్దామని తెలియజేస్తున్నాం. అలాగే 18వ తేదీ సెలవు విరామం, 18. 19వ తేదీ తెలుగు యువత మన ఫ్రెండ్ కళ్యాణం అంతా మాట్లాడుకొని మీ బాధ్యత 19 మీరు శిబిరంలో కూర్చుంటారు. 3 రోజులు తగ్గకూడదు. సందీప్, సునీల్ మీరే కూర్చున్నారు, మేము కూర్చుంటాం. మీరే కూర్చొని ప్రోగ్రాం నడిపిస్తాం సాయంత్రం దాకా. 19వ తేదీ రేపు సాయంత్రం క్యాండిల్ ర్యాలీ ఉంది, దానికి అందరూ రావాలి మీరందరూ కూడా. తర్వాత మీతో పాటు టిఎన్ఎస్ఎఫ్ వెంకటేష్ ఉన్నావా? మీరు కూడా రోజు తెలుగు యువత, టిఎన్ఎస్ఎఫ్ మరియు టిఎన్టీయూసీ అలా వాణిజ్య విభాగం, అలాగే లీగల్, ఇవన్నీ మళ్ళీ వీళ్ళందరికీ నువ్వు జాఫరు మీరందరూ ఫోన్ చేయాలి. అందరికీ ముందులో చేయాలి ఫోన్. లీగల్ సెల్, దివ్యాంగులు, క్రిస్టియన్స్ విధాలు కూడా చెప్పండి. మాస్టర్లు అందరూ కూడా కూర్చోబెట్టాలి ఆ రోజు ఈరోజు 19వ తేదీ. అలాగే సాంకేతిక నిపుణులు, డాక్టర్స్, సాంస్కృతిక విభాగం కాల్బాగించారు. అట్లాగే ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకి పెద్ద మసీదులో ముస్లిం పెద్దలు ప్రార్థనలు ఉంటాయి. అక్కడ ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింస్ ఆపరేట్ చేయండి. మేము ఒకరిద్దరు వచ్చినా, మేము రాకపోయినా అది మీ ఆధ్వర్యంలో జరిగితే బాగుంటుంది. కాబట్టి మీరు ఆర్గనైజ్ చేసి ప్రెస్ కూడా ఇన్ఫార్మ్ చేయమండి. 2 గంటలకు ఇట్లా మన నాజరాన్ ఉన్నాడు, రహీం అయితే మాట్లాడి చేయొచ్చు. తర్వాత 20వ తేదీ తెలుగు రైతు శివ పెద్దలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిరణ్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాం. 21 మీకు మొత్తం ఆర్గనైజ్ చేయాలి కాన్స్టిట్యూన్స్ అంతా. అలాగే గూడూరు గోపాల ఇన్ఫార్మ్ చేయండి. మైనార్టీ రహీం నాజరన్న మీరు 27 తేదీ కూర్చోవాలి. ఇట్లా వరుసగా 21 తేదీ దాకా కార్యక్రమాలు ఇచ్చున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంట్లో కూడా అందరూ పాల్గొనాలి. మెయిన్ క్యాండిల్స్ అందరూ ప్రతి ఒక్కరు రావాలా. మాకెందుకులే అని రాకుండా ఉండొద్దు. ఈ టైంలో కాకపోతే ఏ టైం మన పార్టీ కోపెడతాం ఆలోచించండి. మన 4 సంవత్సరాలు ఇంతమంది ఎప్పుడు పిలిపిలా. ఏ ప్రోగ్రాం కన్నా ఏదో 10 మందో 20 మందో వచ్చేవాళ్ళు చేసేవాళ్ళం. కానీ
కానీ ఈరోజు మా నాయకుడిని లోపలేసిన తర్వాత మనం ఇంకా విషయంలో కూర్చుంటే ఆలోచించుకోండి మా ప్లేస్ ఏ విధంగా ఉంటుంది. కాబట్టి అందరూ బయటికి రండి, తెలియాలా ప్రజలకు కూడా తెలుగుదేశం పార్టీ బలం ఏదో తెలియాలా, చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి నమ్మకం ఏదో ప్రజలకి తెలియాలంటే అందరూ కూడా వీధిలో వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాం. ఈ కేసులు ఏం కావు, లాయర్లు ఉన్నారు, లాయర్లు పెట్టుకున్నాం. ఇన్ని కేసులు పెట్టినా ఒక్క పైసా కూడా మీ డబ్బులు లేకుండా మేము మా డబ్బులు పెట్టి మేము వాదిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మీరు కేసులు లేకుండా వదిలించేస్తాం అనుకున్నారు, మీరు ఎవరిని వదిలే సమస్య లేదయా. ఏ కేసు పెట్టినా మా సొంత డబ్బులు పెట్టి మేము లాయర్లు పెట్టి మేము తీసుకొస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే కేసులు పెడితే మన గవర్నమెంట్ అంటే వచ్చేది ఖాయం. నిన్న పవన్ కళ్యాణ్ కలయికతో ఇంకా గుండె మీద చేయి పెట్టుకోవచ్చు మనం. కాబట్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అవడం ఖాయం. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో అన్ని కేసులన్నీ కూడా మొత్తాన్ని కూడా ఎత్తివేసేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ 4 సంవత్సరంలో మీ అందరినీ కాపాడుకుంటూ వచ్చాం. మా మీద దాదాపు 14 కేసులు పెట్టారు మా పైన. కానీ మిగతా మండల పార్టీ నాయకులందరి మీద కేసులు ఉన్నాయి. కానీ మామూలు కార్యకర్తల్ని ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టాలి, మేమే పడుతున్నాం. ఈ 6 నెలల్లో మీరు కూడా మాతో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. పోతే కేసు పెడతారేమో, పెడితే ఒక 2-3 కేసులు పెడతారేమో, అవన్నీ కూడా పోతాయి. కాబట్టి ఈ విషయంలో మనం ఎక్కడ కూడా తక్కువ ఉండాలా, ఉండేది మన నాయకుడు లోపల, అది గుర్తుపెట్టుకోమని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి మన మాజీ ఎంపీ గారు రామాలక్ష్మి గారు కూడా ఒక అరగంటలో ఇక్కడికి వస్తారు. అట్లాగే కోవూరు ఇన్ఛార్జ్ పాలరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తనయుడు దినేష్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇక్కడికి వస్తారు. కాబట్టి అందరూ కూడా ఎక్కడికి పోకుండా అందరూ ఇక్కడ ఉండాలని చెప్పి మేమందరినీ రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అట్లాగే ముఖ్యంగా ఈ కార్యక్రమాలు విజయవంతం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఏదో పార్టీ ఆఫీసులో వచ్చారా, ఎవరు లేరనే పరిస్థితి ఉండకూడదు. ఈ మాత్రం గూడూరు మండలం వాళ్ళు ఇంత పెద్ద వచ్చారంటే గూడూరు మండలం తెలుగుదేశం పార్టీకి అంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఎందుకంటే చాలా సంతోషంగా ఉంది నాకు. ఎప్పుడు ఇంతమంది మండలం వాళ్ళు ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం చూస్తున్నా మండలం వాళ్ళని. కాబట్టి ప్రతి దగ్గర కూడా ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ పడుతున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు మనకి, సైనికులు లాంటి కార్యకర్తలు ఉన్నారు మనకి, పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి కార్యకర్తలు ఉన్నారు. అలాగే నేను ఒక విషయం జరిగింది, మన పార్టీ కార్యకర్త చూస్తూ చంద్రబాబు నాయుడు గారికి ఇంకా బెయిల్ రాదేమో అనేటువంటి మనోవేదంతో గుండెపోటుతో మరణించాడు. ఆయనకు కూడా ఈ సభ సంతాపం తెలియజేస్తుంది. వాళ్ళ కుటుంబాలకు కూడా ఖచ్చితంగా పార్టీ నుంచి సహాయ సహకారాలు అందించడానికి మనం పార్టీ దృష్టి తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దారుణం అంటే తెలిసి అతను చనిపోయాడు. అంతకుముందు చిట్టమూరులో కూడా ఒక లేడీ చనిపోయింది, ప్రశ్న కాలేదు. కానీ చిట్టమూరులో కూడా ఒక ఆడమి తిడతా అవతల తిడతా అట్టే పడిపోయింది. కాబట్టి ఎక్కడికెక్కడ జాగ్రత్తగా ఉండి, పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కొద్దిగా ధైర్యంగా ఉండండి. ఏ ఇబ్బంది లేదు, మా నాయకుడు బయటకు వస్తాడు, కలిగిన ముత్యంలాగా బయటకు వస్తాడని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పెద్దలు మా పార్టీ మీ పార్టీ అధ్యక్షులు నిర్మల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు గారిని కొనసాగించవలసిందిగా కోరుకుంటున్నాను. నమస్కారం. మేమంతా మీ వెంటే అనే కార్యక్రమం కింద మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో ఈరోజు 3వ రోజు రిలే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుంది. ఈ నియోజకవర్గ హెడ్ ఆఫీసులో రోజు ఒక మండలం నిర్ణయించుకున్నాము. మళ్ళీ మన రోజు 2 మండలాలు, అదేవిధంగా యూత్ ఒక రోజు, మహిళలు ఒక రోజు అని కూడా నిర్ణయించడం వల్ల ఈరోజు చిలకూరు మండలం, గూడూరు మండలం ఈరోజు 3వ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మీకందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడిని అనవసరంగా స్కిల్ డెవలప్మెంట్ లో ఏదో కుంభకోణం జరిగిందని అక్రమంగా అరెస్ట్ చేయడం మీకందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఏది జరగకపోయినా కూడా ఏదో విధంగా అరెస్ట్ చేయాలా చంద్రబాబు నాయుడిని. నేను జైలు పోయించాను మనం పోరాడుతుంటే వాళ్ళు ఏదో ఓట్లు గోల్మాల్ చేసుకోవాలని చూశాడు వస్తున్నాడు. అదే మొన్న జరిగిన ఎలక్షన్ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగాయి. ఆయన ఇష్ట ప్రకారం దొంగ సర్టిఫికేట్ పెట్టుకోడు, 10th క్లాస్ సర్టిఫికేట్లు, రకరకాలైన సర్టిఫికేట్, బోగస్ సర్టిఫికేట్ పెట్టి ఓట్లు తెచ్చుకోడు. మనం గెలుచుకోవాలి. ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత ఏ ఒక్కడైనా ప్రజల్లో నిలబడ, మా ప్రజల దగ్గర అభిమానం
అదే పొందలేడు. అదేవిధంగా జరిగింది. ఏమైంది? 3 ఎమ్మెల్సీలు ఏక డబ్బులు కాదు తెలుగుదేశం పార్టీ వచ్చింది. ప్రజల్లో అభిమానం పెంచుకునేదానికి ఏర్పాటు జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎక్కడైనా డెవలప్మెంట్ అనేది ఎక్కడా లేదు. అది ప్రజలందరికీ తెలుసు. ఏదో బుక్కు వేలాలు పెడతాడు, అదేమో ఎప్పుడో పెట్టింది కాదు. నందమూరి కార్యక్రమాల నుంచి మనం సత్యం పథకాలను ఏర్పాటు చేసి ఒక పక్క సత్యం పథకం, ఒక పక్క అభివృద్ధి. ఇదేమిలా ఒకటే పని, ఒక తక్క పట్టేసే దాఖలా లేదు. ఎక్కడ ఏం పని చేసేది, ఒక ఇండస్ట్రీ తెచ్చేది. చదువుకున్న విద్యార్థులు ఎంతో మంది ఇంజనీరింగ్ కాలేజీలు తెచ్చాడు. ఈరోజు సెల్ ఫోన్ ఉందంటే చంద్రబాబు నాయుడు పుణ్యం. ఈరోజు మన పిల్లోడు అమెరికాలో ఉన్న, లండన్ ఉన్న ఫోన్ పే చేస్తాడు. మనం ఎక్కడ ఉన్న ఇబ్బందులు ఉంటే అది కనిపెట్టింది చంద్రబాబు నాయుడు. అవన్నీ మనిషి తెలుసుకోవాల్సిన బాధ్యత మన ప్రజలందరూ కూడా చదువుకుని పిల్లకాయలు కూడా తెలుసుకొని ఇంకా కూడా ఇప్పుడే పాపం హైదరాబాద్ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా యూత్ ఐటీ ఉద్యోగస్తులందరూ మొత్తం రోడ్ల మీద వచ్చే పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కష్టపడి చంద్రబాబు నాయుడు బయట రిలీజ్ అయ్యేదాకా ఆయన ఏ తప్పు చేయలే. మాజీ ముఖ్యమంత్రి నిర్దోషిగా త్వరగా విడుదల కావాలని గూడూరు పట్టణంలోని పెద్ద మసీదులో ముస్లిం సోదరులు దువ ప్రార్థనలు నిర్వహించడం సంతోషంగా ఉందని, భగవంతుడి ఆశీస్సులతో మాజీ ముఖ్యమంత్రి త్వరగా విడుదల కావాలని కోరుకుంటున్నామని టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న పెద్ద మసీదులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలై ఆరోగ్యంగా ఉండాలని టీడీపీ మైనారిటీ నాయకులు దువ ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ పాల్గొని దువ చేశారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ అక్రమంగా అరెస్టు చేసిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని ముస్లింలు ప్రార్థనలు నిర్వహించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని తెలిపారు. ఈ ప్రార్థనలో మైనారిటీ నాయకులు రహీం, జలీల్, గౌస్, ముత్తుజాద్ తదితరులు పాల్గొన్నారు. इन लोगों को सामने रखकर दुआ करते हैं।
दुआ की बुनियाद रखकर हे अल्लाह तेरी रहमतों के दरवाजे खोलकर हे अल्लाह रिहाई नसीब फरमा। हे अल्लाह इस दुआ को महजब लुत्फ़ करम से हुज़ूर कुरनूर सल्लल्लाहु अलैहि वसल्लम कबूल फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम व तुब अलैना इन्नका अंतत तव्वाबुर रहीम। सुब्हान रब्बिका रब्बिल इज़्ज़ति अम्मा यसिफून सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अल्लाहुम्मा सल्लि अला అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దానికి నిరసనగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలు, దేవాలయాల్లో హోమాలు, మసీదుల్లో ప్రార్థనలు, వివిధ రకాలుగా అన్ని రకాలుగా ప్రేయర్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు మా గూడూరు నియోజకవర్గంలో మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి పాసెం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో మా గూడూరు జామియా మస్జిద్లో ఈరోజు అందరి సహకారంతో ఈరోజు దువా కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ గమనించాలి, ఈ రాష్ట్రంలో 2014లో ఈ రాష్ట్రం విడిపోయి ఒక సంక్షోభ సమయంలో మన చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి, సంక్షేమం తనదైన శైలిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఒక తాటిపై తీసుకొని వచ్చి డెవలప్మెంట్ సైడ్ తీసుకొచ్చారు. ఆనాడు ప్రజలు కూడా గమనించి ఈ సందర్భంలో, ఈ విడిపోయిన సందర్భంలో నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి పర్ఫెక్ట్, నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రానికి చౌకేదార్, కాపలాదారులాగా కాపాడగలుగుతారని చెప్పేసి భావించి ఆ రోజు 2014లో ఆయన పీఠం ఎక్కించడం జరిగింది. ఆయన విధానాలు ఏదైతే ఉన్నాయో ఆ విధానాలతో పాటించి ఏదైతే స్కిల్ డెవలప్మెంట్, ఆయన ఎప్పుడు ఈ రాష్ట్రానికి ఏ విధంగా డెవలప్ చేయాలి ఇదే కలలు కనేవాడు. ఆ కళ ఈరోజు పవిత్ర శుక్రవారం ముస్లింలందరూ గూడూరు జామియా మసీదులో నమాజ్లో అల్లాహ్ని ఒకటే ప్రార్థించడం జరిగింది. గత వారం ఇదే శుక్రవారం రాత్రి మా నాయకులైనటువంటి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ ప్రభుత్వము చట్టాలకు, రాజ్యాంగాలకు విరుద్ధంగా అరెస్ట్ చేసి జైలు పంపడం జరిగింది. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. 2019లో రాజశేఖర రెడ్డి గారి మొహం చూసి జగన్ కూడా మనకు ఉద్ధరిస్తారు, ఊడవ పెడతారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా వరకు ఆయనకు ఓటేసి గెలిపించడం జరిగింది. ఇప్పుడు అడుగుతున్న ఇక్కడ ఉన్నటువంటి మన ముస్లిం సోదరులు కావచ్చు, మన స్టేట్ ఉన్నటువంటి వాళ్ళని ముస్లిం నాయకులను కావచ్చు, ముస్లింలకి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు గుండె మీద చేసుకుని చెప్పగలరు ఒక్కరన్నా? నేను చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ముస్లింలకని. రంజాన్ తోఫా ఇచ్చారా? దుల్హన్ పథకం ఇచ్చారా? మైనార్టీ లోన్లు ఇచ్చారా? ఇవన్నీ ముస్లింలకు వచ్చిన పథకాలే కదా. ఇవి కాకుండా రిజర్వేషన్లకు సంబంధం లేకుండా లోన్లు కానీ శాంక్షన్ అయితే ఆ లోన్లు కూడా మనకు వస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు మన చంద్రబాబు గారి అరెస్ట్ నిరసనగా మీరు గమనించలేదు, చనిపోయినటువంటి 6 మందిలో మొదటి 2 ముస్లింలే. ఒకరు పల్నాడు జిల్లా బొల్లాపల్లిలో నుంచి షేక్ హుసేన్ అనేటువంటి ఒక ముస్లిం కార్యకర్త టీవీ చూస్తూ ఒక మహానాయకుడిని అరెస్ట్ చేశారని చెప్పని అక్కడికాడే ప్రాణాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒకరు, మీరు అనుకుంటారు ముస్లింలు మా పక్షపాతులు, ముస్లింలు వైసీపీకి ఓటేస్తారని. మొదటిసారిగా ముస్లింల ప్రేమ బయటకు వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి ఏ ఒక్క కులం, ఒక మతం కాదు, ప్రతి ఒక్కరూ, మా పిల్లలు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా పోయారు. ఎందుకంటే రిజర్వేషన్లో లేని వాళ్ళు అత్యంత దైనిక స్థితిలో సరైన కాలేజీల్లో మాకు విద్యాభ్యాసం లేక, నైపుణ్యం లేకుండా బలహీనంగా ఉన్న మాకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నైపుణ్యం పొంది మంచి మంచి ఉద్యోగాలు చేసి మన యొక్క రాష్ట్రాలే కాదు దేశాలు దాటి ఇతర దేశాల్లో కూడా చదువుకుంటారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు. 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మా గూడూరు టౌన్లో ఉన్నటువంటి పెద్ద మసీదు జామియా మసీదులో మా ముస్లిం సోదరుల దగ్గరికి వచ్చి
అయ్యా బాబు గారు ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేశారు, త్వరగా విడుదల అవ్వాలని, అలాగే ఆరోగ్యం బాగుండాలని చెప్పి దువా చేయమని చెప్పి పెద్దల్ని అడగడం జరిగింది. మా ముస్లిం సోదరులు సంతోషంగా ఒప్పుకొని చంద్రబాబు నాయుడు గారు త్వరగా విడుదల అవ్వాలని, అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా అల్లా తోడుగా ఉండాలని చెప్పి, బాబు ఆరోగ్యం బాగుండాలని చెప్పి దువా చేసినందుకు ముస్లిం సోదరులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో కూడా అలిపిరి సంఘటన జరిగినప్పుడు పెద్దలు గౌస్మద్దీన్ గారు ఉన్నప్పుడు ఇదే మసీదులో కూడా చంద్రబాబు నాయుడు గారు గాయాలు లేకుండా బయటపడాలా, ఆయన జీవించాలనేటువంటి పరిస్థితి ఆ రోజు కూడా దువా జరగడం జరిగింది. పెద్ద చనిపోయారు మా నాయకులు ఆయన గారి యొక్క ఆధ్వర్యంలో. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మా నాయకుడు మా అల్లా దయ వల్ల నిజాయితీగా కలిగిన ముత్యంలా బయటికి రావాలని, అలాగే అందరికీ తెలియజేస్తున్నాను, క్రిస్టియన్స్కి, ముస్లిమ్స్కి, హిందూస్కి అందరూ మీ యొక్క ప్రార్థనలో కానివ్వచ్చు, అలాగే మీ దువాలో కానివ్వండి, అలాగే మీరు దేవుడితో భక్తితో మీరు వీళ్ళలో పూజ చేసేటప్పుడు కానివ్వండి, దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆయన నిజాయితీగా బయట రావాలని చెప్పి మీరందరూ కూడా ప్రార్థన చేయాలని కోరుకుంటూ మరొకసారి మా ముస్లిమ్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. వైసీపీ ప్రభుత్వం ద్వారా అక్రమ కేసు బనాయించబడి జైల్లో ఉన్న మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో కడిగిన ముత్యంలా త్వరలో బయటికి రావాలని ప్రార్థిస్తూ చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో సుదర్శన పూర్వక మహాశాంతి హోమం వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని గూడూరు మాజీ ఎమ్మెల్యే పాచం సునీల్ కుమార్ తెలిపారు. కొత్తగుంట గ్రామంలో నిర్వహించిన సుదర్శన పూర్వక మహాశాంతి హోమం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండల పరిధిలోని కొత్తగుంట గ్రామంలో చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుండి త్వరగా బయటికి రావాలని ప్రార్థిస్తూ శుక్రవారం వేద పండితుల చేత సుదర్శన పూర్వక మహాశాంతి హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ వైసీపీ అరాచక పాలన త్వరలో అంతమవుతుందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలో బయటకు రావాలని సకల దేవతలను దేవుళ్లను టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రార్థిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల టీడీపీ కమిటీ సభ్యులు, టీడీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అర్థం కాల రేపు పూజ పెట్టి
ఆయన ఆరోగ్యాలతో అదేవిధంగా ఎటువంటి ఆరోగ్య ఇబ్బందులు లేకుండా ఆయన కడిగిన ముత్యంలా తొందరలోనే తెలుగుదేశం పార్టీ చిట్టమూరు మండల అధ్యక్షులు శ్రీ గణపతి కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మా చిట్టమూరు మండల పార్టీ నాయకుల సహకారంతో ఈరోజు ఇక్కడ సుదర్శన పూర్వక మహాశాంతి హోమాన్ని ఇక్కడ వేద పండితులతో జరిపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నాయకుడు ఈరోజు ఐటీ రంగంలో ఐటీ అంటేనే పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు పేద ప్రజలు సంతోషంగా గతంలో ఉన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. నిప్పులా ఉన్నటువంటి ఆ పెద్ద మనిషిని అన్యాయంగా అక్రమంగా రిమాండ్కి పంపించినటువంటి సందర్భంగా మేము ఆ నరసింహ స్వామికి ఆ సుదర్శన స్వామికి ఇద్దరికి కూడా ఇక్కడ పూజలు చేసి మీ అందరి దయ వల్ల ఆయన ఆరోగ్యం జైల్లో బాగుండాలని చెప్పి త్వరలోనే ఆయన కడిగిన ఆణిముత్యంలా బయటికి రావాలని చెప్పి ఆ ఇతర దేవుళ్ళని కోరుకుంటూ ఆ ఇతర దేవుడితో పాటు అల్లా అలాగే యేసు ప్రభు అలాగే వెంకటేశ్వర స్వామి అందరి దేవుళ్ళు కూడా మాది ఇదే మొర ఒకటే మొర. ఆ పెద్ద ఆయన మంచి మనిషి నిప్పు లాంటి మనిషి మచ్చలేని మనిషిని అన్యాయంగా అక్రమంగా ఈ ప్రభుత్వం జైల్లో పెట్టించడాన్ని నిరసిస్తూ మీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేశాం. మీ అందరూ దయ వల్ల ఆయన కుటుంబం సభ్యులందరూ కూడా మా లోకేష్ బాబు గారు అట్లాగే భువనేశ్వరమ్మ గారు బ్రాహ్మణమ్మ గారు బాలయ్య బాబు గారు అట్లాగే మాకు మద్దతు పడినటువంటి మా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క అరాచక పాలన పైన ఈ యొక్క కీచికొడు పైన పోరాడేందుకు తగిన ధైర్యాన్ని ఆ ఇద్దరు దేవుళ్ళు అందరూ దేవుళ్ళు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క యాగాన్ని చేసినటువంటి వేద పండితులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ చిట్టమూరు మండల పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిపాము. ఖచ్చితంగా మా పెద్ద ఆయన ఎంత పెద్ద వయసులో అందరికీ తెలుసు. ఈ దేశ రాజకీయాల్లోనే ఒక మహోన్నత వ్యక్తి. ఆయన్ని ఈరోజు ఈ జైల్లో పెట్టి చిత్రహింసకు గురి చేయడం మనందరం చూసాం. ఈరోజు రాష్ట్ర ప్రజలు కూడా ఎక్కడ పెట్టినా కూడా ఇదే విధంగా గుళ్ళు హోమాలు పూజలు వ్రతాలు ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేయడం, నిరసనలు, అదేవిధంగా లాయర్లు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క రాష్ట్రం మొత్తం నిరసన చూస్తాను. అదేవిధంగా ఐటీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, అదేవిధంగా ఐటీ సంస్థల యాజమానులు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నిరసన చేయడం నిజంగా ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఎక్కడ కూడా ఎవరిని కూడా అరెస్ట్ చేస్తే ఇలాంటి మేధావులు బయట వచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు. కానీ ఈ రోజు మేధావులు మొత్తం బయట వచ్చి ఇక చంద్రబాబు నాయుడు విడుదల కోసం అందరూ కూడా పోరాడుతా ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వం ఆలోచించాలా, మంచి పద్ధతుల్లో మంచి నడవడిలో వెళ్ళాలా. మా నాయకుడిని ఎటువంటి ఇబ్బందులు లేకుండా
ఆయన తొందరగా విడుదలవ్వాలని కోరుకుంటూ మరి ఈ హోమానికి ఇచ్చేసిన మా నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఈ యొక్క హోమానికి సంబంధించిన అన్ని వస్తు సామగ్రులు కూడా నేరుగా బాబు వారికి చేరే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. మన శ్రీలంక ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈ యొక్క హోమానికి సంబంధించిన మొత్తం మెటీరియల్ చేర్చే పరిస్థితి కూడా చేస్తామని తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు తొందరలో విడుదల అవ్వాలని కూడా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మాట్లాడుతుంది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం పరిధిలో పేదల భూములను అక్రమంగా నిబంధనలకు విరుద్ధంగా స్వాధీనం చేసుకున్న భూ బకాసురులపై మరియు వారికి సహకరిస్తున్న మండల స్థాయి అధికారులపై ఉన్నతాధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మరియు సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేయించి మండల పరిధిలో అన్యకాంతరమైన పేదల భూములను విడిపించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగ రాఘవేంద్ర డిమాండ్ చేశారు. శుక్రవారం గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద యునైటెడ్ ఫోరం సభ్యులు నిరసన ధర్నా కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం నాయకులు చిల్లకూరు మండలంలో అన్యక్రాంతమైన భూములపై సర్వే చేయాలని, పేదలకు న్యాయం చేయాలని కోరుతూ అడ్మినిస్ట్రేషన్ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు రాఘవేంద్ర మాట్లాడుతూ చిల్లకూరు మండల పరిధిలోని భూదానం గ్రామంలో ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను ఒక భూస్వామి అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని, ఆయనకు స్థానిక అధికారులు అండదండలు కల్పిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి సంఘటనలు చిల్లకూరు మండలంలో అనేకం జరిగాయని, కావున రెవెన్యూ ఉన్నతాధికారులకు సర్వే చేయించాలని, లేని పక్షంలో సిబిఐ ద్వారా విచారణ జరిపించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యునైటెడ్ ఫోరం ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, అబ్దుల్ రాజ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. బోధనం ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలి. బోధనం భూముల్ని కబ్జా చేసిన ఆ భూ బకాస్తులను వెంటనే బాధితులు వాళ్ళని అరెస్ట్ చేసి బాధితులకు అప్పగించాలి. కొనకూడని అమ్మకూడని ఎస్సీ ఎస్టీ భూముల్ని కొన్న రవివర్మపై వెంటనే చర్యలు తీసుకోవాలి. కులం పేరుతో దూషించిన రవివర్మపై వెంటనే అట్రాసిటీ పుటప్ చేయాలి. రిజిస్ట్రేషన్ చేయకూడని డిప్రెషన్ దళితుల ఐక్యత, వర్ధిల్లాలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలే ఎస్సీ ఎస్టీ. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు బోధనం డిప్రెస్డ్ క్లాసులకు ఇచ్చిన భూముల విషయమై ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా బోధనం గ్రామంలో అదేవిధంగా చిల్లకూరు మండలంలో ఎస్సీ ఎస్టీకి ఇచ్చినటువంటి భూముల్ని మాయమాటలు చెప్పి మోసపూరితంగా భూదందాలు చేస్తూ వారి యొక్క భూములను ఆక్రమించినటువంటి బకాసురులకి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఒత్తాసు పలుకుతూ వారికి ఏదైతే దళితులకు న్యాయం చేయాలో, ఏదైతే భూమికి సంబంధించిన వాళ్ళకి న్యాయం చేయాలో వారికి న్యాయం చేయకుండా ఏదైతే భూ అక్రమదారులు ఉన్నారో భూమిని ఏ విధంగా అయితే మా ఎస్సీ ఎస్టీల నుంచి తీసుకున్నారో వారి మీద చర్యలు తీసుకోకుండా వారి కోసం పనిచేస్తూ జీతాలు మాత్రం ప్రభుత్వం దగ్గర తీసుకొని ఎస్సీ ఎస్టీలను బలి చేస్తున్నటువంటి వైనాన్ని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేయాలని ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ భూముల్ని ఈ యొక్క చిల్లకూరు మండలం ఆఫీసులో చాలా అవినీతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా దీన్ని సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి. ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు చిన్న భూమి ఏదైనా చిన్న ఇంటికో లేకపోతే ఏదైనా చిన్న భూమి తీసుకుంటే వెంటనే ఇది ప్రభుత్వ భూమి అని పెట్టేటటువంటి అధికారులు ఈరోజు అప్పనంగా దళితుల భూములు 100 ఎకరాలు కొట్టేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోకపోగా ఆయనకి రాజబాట ఏర్పాటు చేసి అదేవిధంగా బాటకు సంబంధించి గ్రావెల్స్ అన్ని కూడా మన అధికారులు ఏర్పాటు చేసి ఆయన్ని పూర్తి స్థాయిలో వీళ్ళే వెనుకుండి కాపాడుతున్న వైనాన్ని ఈ యొక్క మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అధికారులు ఇంకైనా కూడా కళ్ళు తెరవండి. ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ డిప్రెస్డ్ క్లాసులకు ఇచ్చిన భూములు అనేవి ఎక్కడ కూడా అసైన్ భూములు కానీ డీకేటీ పట్టాల భూములు కానీ ముందు ఇచ్చినటువంటి భూములు ఎక్కడ కూడా ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు నిబంధనలు ఇచ్చి ఉంటారు. ఈ భూములు అమ్మకూడదు, ఈ భూములు కొనకూడదు, ఈ భూములు ట్రాన్స్ఫర్ చేసే అవకాశం లేదు అనేటటువంటి ఖచ్చితమైన నిబంధనలతో కూడినటువంటి పట్టాలు మాత్రమే ఎస్సీ ఎస్టీలకు ఇస్తారు.
అటు ఎస్సీ ఎస్టాలకు ఇచ్చినటువంటి భూముల్ని వీరు కొనగొండ భూముల్ని, ట్రాన్స్ఫర్ చేయకుండా భూముల్ని, అమ్మగొండ భూముల్ని ఏ రకంగా కొన్నారు, లేదంటే ఏ రకంగా మోసపూరితంగా ఈ యొక్క భూ అక్రమదారులు తీసుకున్నారనే విషయాన్ని నిగ్గుదేల్చి ఈ యొక్క చెల్లకూరు మండలంలో జరుగుతున్నటువంటి టోటల్ ఆ మండలంలో ఉన్నటువంటి అన్ని భూముల మీద కూడా సర్వే చేసి తగు న్యాయం ఎస్సీ ఎస్టీలకి, అదేవిధంగా అక్కడ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులకి న్యాయం చేయని పక్షంలో దీనిని మేము ఎంతవరకైనా కూడా తీసుకెళ్లి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఈ యొక్క పత్రికాముఖంగా ఆర్డీఓ గారికి కూడా తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు చాలా సౌమ్యులు, మంచివారు. మీరు వచ్చిన దగ్గర నుంచి ఎస్సీ ఎస్టీ భూములకి కోట పరిసర ప్రాంతాల్లో ఎన్నో వేల ఎకరాలు పంచిన ఈ వైనం ఉంది. ఇదే విషయాన్ని కూడా ఈ యొక్క చిల్లకూరు మండలంలో జరుగుతున్న దందాలని, అదేవిధంగా జరుగుతున్న అవినీతిని, ఎస్సీ ఎస్టీ భూములు తీసుకున్న వైనాన్ని మీరు ఖచ్చితంగా పరిశీలించి న్యాయం చేస్తారని మాకు ఒక నమ్మకం, ఒక భరోసా ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఈ యొక్క ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అదేవిధంగా దళిత సంఘాల తరపున మేము మీకు విన్నవించుకుంటున్నాము. అయ్యా, ఎస్సీ ఎస్టీ భూములు డిప్రెస్డ్ కాస్ట్ ఇచ్చిన భూములు మోసపూరితంగా మోసమాటలు చెప్పి వారికి రకరకాలైనటువంటి ఇది చేసి వాళ్ళ భూములు ఆక్రమించుకొని ఈరోజు వారందరూ కూడా దళితులు వెళ్తే వాళ్ళని బెదిరించి కొట్టే పరిస్థితి ఉంది. ఈ మధ్యకాలంలో కూడా రవివర్మ అనేటటువంటి ఒక వ్యక్తి దళితులు ఉన్నటువంటి భూమిలో ఒక అడుగు ఆల్రెడీ అతను సిమెంట్ కాంక్రీట్తో పోల్స్ వేసుకొని టోటల్గా ఫినిషింగ్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ కూడా అక్కడికి వెళ్ళి మాకు ఇంకా యువతలు ఉందని చెప్పి మా దళితుల్ని బూట్ పాలిష్ నా కొడకల్ని కులం పేరుతో తిడుతూ యువతలకు రావాలని చెప్పి అధికారులకి, పోలీసుల అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా జరిగింది. ఈ పోలీసు అధికారులు కూడా సివిల్ వ్యవహారాల్లో సరైనటువంటి ఇది లేకుండా వారు సివిల్ వ్యవహారాలను కూడా వారే పరిష్కరిస్తూ వారు ఏదైతే భూ అక్రమదారులు ఉన్నారో, అదేవిధంగా ఈ యొక్క అవినీతి పరులు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతూ ఉంది. అదే ఈ సర్వే చేస్తే ఆ భూముల్లో ఏదైతే ఒక అడుగు యువతలకు రావాలని ఆయన చెప్పాడో రవివర్మ అనేటటువంటి వ్యక్తి 12 అడుగులు అవతలకి వెళ్ళడం జరిగింది. అంటే 12 అడుగులు అవతలకి వెళ్ళినా కూడా ఈరోజు ఆయన ఇంకా ఒక అడుగు యువతలు వేసుకొని ఆయన అక్రమాలకి అడ్డు లేకుండా పోయింది. దీన్ని రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు చూసి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ యొక్క దళిత సంఘాల తరఫున ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాము. చేయని పక్షంలో రాష్ట్ర వినాయక చవితి సందర్భంగా గూడూరు డివిజన్లో కూడలలో వినాయక విగ్రహాలతో ఏర్పాటు చేసేవారు పోలీస్ శాఖ నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఎవరైనా గొడవలకు దిగితే ఉపేక్షించేదే లేదని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ రాబోయే వినాయక చవితి పండుగను ప్రజలందరూ ఆనందంగా జరుపుకోవాలని, పలు కూడళ్ల వద్ద విగ్రహాలు ఏర్పాటు చేసేవారు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. వేడుకల్లో డీజే మరియు అశ్లీల డాన్సులు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూపిలపాలెం సముద్రంలో నిమజ్జనం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని, రాత్రి సమయంలో అనుమతి ఉండదని, దీనికి అనుగుణంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించి ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ఆనందంగా పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సమావేశంలో సిఐలు హజరత్ బాబు, దశరథ రామారావు, హరికృష్ణ, ఎస్ఐలు పవన్, బ్రహ్మనాయుడు, గోపాల్ యాదవ్ పాల్గొన్నారు. గూడూరు డివిజన్లో రాబో వినాయక చవితి సందర్భంగా వినాయక మండపాలు పెట్టేవారు కానీ పెండాల్స్ పెట్టేవారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన విధులు వారు నిర్వహించాలి, ఏ విధమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మానించి వచ్చే బాధ్యత. వినాయక చవితి సందర్భంగా పెండాల్స్ పెట్టాలనుకున్న వారు కన్సర్న్ ఎస్ఐ గారి ద్వారా, ఎస్హెచ్ఓ గారి ద్వారా, త్రూ ఇన్స్పెక్టర్ ద్వారా నా దగ్గరికి పర్మిషన్ రావాలి. బైక్ పర్మిషనా, ఏరియా వాళ్ళు పెట్టే పెండాల్స్ ఏరియాది దానికి కూడా పర్మిషన్ కూడా కావాలి నాకు. ఎక్కడంటే అక్కడ కూడా పెడతానికి లేదు వాళ్ళకి. వితౌట్ నాలెడ్జ్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్స్ ఎటువంటి అలా ఎనీబడి ఎక్కడ పొజిషన్ మనకు వాళ్ళు మన పెండాల్స్ పెట్టడానికి వీల్లేదు. మస్ట్ అండ్ షుడ్గా ముందు పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించి, ఎందుకంటే స్టేట్ మొత్తం మాకు డీజీ గారి నుంచి వచ్చింది, అలాగే ఎస్పీ గారు, డిఐజీ గారు కూడా మాకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. వారు పెట్టే పందిళ్ళు అవతల వ్యక్తులకి ఎవరికి ఇబ్బందికరంగా ఉండకూడదు. మనం చేసే పని అవతల వ్యక్తులకు కానీ వర్గాలకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా సంతోషంగా చేసుకోవాలి పండగ మనం. అందుకని దాని మీద మనం అబ్జర్వేషన్ అంటాం. మనం వేరే దాని గురించి రిస్ట్రిక్షన్ అనం, అబ్జర్వేషన్స్. మన అబ్జర్వేషన్ ఉండాలి మనం చేసే పని. దాన్ని ఏ విధంగా వాళ్ళు మాకు అప్లై చేయాలని కూడా ఒక ప్రభావం మేమే ఇస్తాము.
దాని ప్రకారం వాళ్ళు త్రూ సబ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా దాన్ని సబ్మిట్ చేయించుకొని ఆ ఆఫీస్కి తీసుకొని రావాలి. ఇక్కడ నుంచి వాళ్ళు వెరిఫై చేసి, ఎందుకంటే ఆఫీస్ వాళ్ళు రికమెండేషన్ రాస్తారు వెదర్ ఇట్ ఈజ్ అలౌడ్ ఆర్ నాట్ అనేది, దాని మీద మనం ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. నుంచి కూడా మేము ఇస్తాం వాళ్ళకి ఎలాంటివి ఉండాలా, వాళ్ళు ఏ విధంగా మైక్ ఎంత డిసిబుల్స్ పెట్టాలా, సౌండ్ సిస్టమ్ కూడా ఎంత పెట్టాలా, ఎన్ని గంటల దాకా పెట్టాలా, ఎలాంటి భక్తి పాటలు పెట్టాలా, లేదా వేరే పాటలు, అది కూడా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మళ్ళీ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఈ పెండాల్స్ డిసైడ్ అయిన తర్వాత వాళ్ళందరినీ పెండాల్స్ పెట్టే వాళ్ళందరినీ పిలిపిస్తాం. మళ్ళీ మేము వాళ్ళు స్టేషన్ వైజ్గా ప్రతి ఎస్ఐ గారు వాళ్ళకి మీటింగ్ పెట్టి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ మేము ఇస్తాం. వాళ్ళకి ఆ ఇన్స్ట్రక్షన్స్ మస్టర్స్ కూడా ఫాలో అవ్వాలి. మేము ఇచ్చేది ఏది వాళ్ళకి అనుకూలంగా ఇస్తాం, వ్యతిరేకంగా ఏమి ఉండదు అక్కడ. కానీ అవతల వ్యక్తికి ఇబ్బంది ఉండకూడదు, ఇబ్బందులు కలగకూడదు, ద హార్మోనిక్ మనకి పీస్ఫుల్ అండ్ సిచ్యువేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ అసలు అది సిస్టమ్ లేదు, దాంట్లో ఎలవ్ చేయడానికి మేము అసలు ఆ మాట అనేది రావడం లేదు. కాబట్టి ఎలవ్ చేయడం అనేది ఎలవ్ చేస్తే కదా వద్దంటానికి. అసలు వాళ్ళు కానీ పొరపాటున ఎవరైనా డ్యాన్సర్ కానీ పెట్టారంటే వాళ్ళు పట్ట లోపలే కూర్చుంటారు ఏదైనా, దాని డౌట్ లేదు. డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అని అసలు సిస్టమ్ 100% ఉంటుంది. ఏదైనా భరతనాట్యం అంటారా, భరతనాట్యం, కోలాటం, వేరే చిన్న చిన్న ప్రోగ్రామ్స్, భక్తితో కూడిన డ్రామాలు, ఏదైనా విత్ పర్మిషన్తో, అన్ని పర్మిషన్తో చేసుకునేటట్టు మేము అలౌ చేస్తాం. డ్యాన్సులు అశ్లీలత అనేది ఎక్కడ లేదు. ఇంకా వినాయక చవితి రోజు కానీ ఇమ్మర్షన్ టైం అంటే నెక్స్ట్ 3rd డే కానీ 5th డే కానీ అంటే ఊరేగింపుల ద్వారా డీజేల ద్వారా తీసుకుపోతాం అని అడుగుతున్నారు. కానీ డీజేలు అలౌ చేసేదే లేదు. అలాగే చూపిలిపాలెం దగ్గర మనోళ్ళు ఎక్కువ ఇక్కడి నుంచి వినాయకుని విగ్రహాలు ఇమ్మర్షన్ జరుగుతుంది, అక్కడ నిమజ్జనం జరుగుతుంది. దానికి మార్నింగ్ 6 o'clock నుంచి ఈవినింగ్ 6-6:30 దాకానే వెళ్తురు ఉన్నంతసేపు అలౌ చేయడం జరుగుతుంది అక్కడ. ఎందుకంటే అక్కడ అంత సిస్టమేటిక్గా చూపిలిపాలెం బీచ్ అనేది అంత సేఫ్టీగా లేదు. కాబట్టి వాళ్ళు చీకట్లో మనం చేస్తే దాన్ని కంట్రోల్ చేయలేము. సన్సెట్లో చేస్తే బట్టి గ్యారంటీ ప్రమాదాలు ఏర్పడడానికి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ మనం కంట్రోల్ చేయడానికి నైట్ అలౌ చేయట్లేదు. ఓన్లీ డే టైమే అలౌ చేస్తాం. అక్కడికి కాళహస్తి నుంచి వస్తుంటారు, నాయుడుపేట నుంచి వస్తుంటారు, మన గూడూరు, వెంకటగిరి నుంచి కూడా కొన్ని వస్తూ ఉంటాయి, విగ్రహాలు తీసుకొని వస్తున్నారు. దీనికి రూట్ కూడా మళ్ళీ మేము ఇస్తాము. అక్కడ బందోబస్తు కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. నైట్ టైం వస్తే వాళ్ళు మొత్తాన్ని పార్కింగ్ ప్లేస్లో హోల్డ్ చేసి నెక్స్ట్ మార్నింగ్ను దాన్ని ఇమ్మర్షన్ చేయడం జరుగుతుంది. అందువల్ల ప్రజలు కూడా అందరూ గుర్తించుకొని వాళ్ళంతా మార్నింగ్ ఆఫ్టర్నూన్ బయలుదేరి ఆఫ్టర్ ఓన్లీ 6:30-6 లోపే అక్కడికి వచ్చేసి వెళ్ళిపోవాలి. అక్కడి నుంచి 6 o'clock లోపు అన్నీ కంప్లీట్ చేసుకోవాలి టూర్పేటలో. అదర్వైజ్ టౌన్లో అయితే నేషనల్ హైవే మీద అలౌ చేయట్లేదు. గూడూరులో తీసుకుపోయి పంపలేరు బ్రిడ్జి మీదకి నేషనల్ హైవే మీద అలౌ చేయం. క్రింద వైపు ఉంటుంది టువర్డ్స్ ఇటు సాధుపేట నుంచి క్రింద వైపు కాలువ చల్ల కాలువ ఏదో ఉంది కదా, దాని మీద నుంచి అలౌ చేస్తామే. కానీ నేషనల్ హైవే మీద అలౌ చేయమని, ఎందుకంటే అక్కడ జరిగే నేషనల్ హైవే జరిగే యాక్సిడెంట్ మేము చూస్తూ ఉన్నాము. మొన్న రీసెంట్గా కూడా నాకు వెహికల్ వెళ్తూ ఉంది, ఎక్కడి నుంచి ఒక వెహికల్ వచ్చి కొట్టేసింది, స్పాట్ అయిపోయాడు. ఏం లేదు, డ్యూ టు ఓన్లీ అది 2 lanes అది. ఈ నెలలో జరగనున్న వినాయక చవితి పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలో వినాయక విగ్రహాల తయారీ ఊపందుకున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వినాయక విగ్రహాల తయారీ కేంద్రాల ఏర్పాటు చేసి 1 అడుగు నుండి 12 అడుగుల వరకు పలు రకాల వాహనాలలో వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. అయితే ఈ సంవత్సరం రేట్లు విపరీతంగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎటువంటి ఆటంకాలు కలగకుండా ప్రప్రథమంగా పూజలందుకునే వినాయకునికి చవితి పండుగను అత్యంత వేడుకంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో కూడా వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. వినాయక చవితి పండుగ ముందు 1 నెల నుండి ఉత్సవాల నిర్వాహకులు ఏర్పాటు చేసుకునేవారు. నిర్వాహకులకు భారీ సైజు విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు అందించేందుకు కళాకారులు అహర్నిశలు శ్రమిస్తున్నారు. వినాయకుడి విగ్రహాలు తయారు చేసే కళాకారులు జనవరి నెల నుండి ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేసుకుంటారు. తరతరాలుగా వినాయకుని విగ్రహాలు తయారు చేసి విక్రయించడం వృత్తిగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది కళాకారులు ఆధారపడి ఉన్నారు. ఈ క్రమంలో గూడూరు పట్టణంలో 10ల సంఖ్యలో కళాకారులు వినాయకుడి విగ్రహాలు తయారు చేసే పనిలో స్థిరపడి ఉన్నారు. వినాయక చవితి పండుగ దృష్టిలో ఉంచుకొని వినాయకుని విగ్రహాలు తయారు చేసేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి నైపుణ్యం కలిగిన కళాకారుల యొక్క సహకారం కూడా తీసుకోవడం జరుగుతుంది. వినాయక చవితి పండుగ సందర్భంగా భారీ వినాయక విగ్రహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు కొనుగోలు చేసి గూడూరు పట్టణంలోని వినాయకుని విగ్రహాల తయారీ కేంద్రాల నుండి తీసుకువెళ్లడం జరుగుతుంది. డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల నుండి వచ్చి విగ్రహాలను కొనుగోలు చేసుకుని ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో పట్టణ పరిధిలో సుమారు 1000 భారీ సైజు వినాయక విగ్రహాల తయారీ జరుగుతుంది.
సునీల్ గత 30 సంవత్సరాలుగా వినాయక విగ్రహాలు తయారు చేస్తూ ఉన్నామని, ప్రతి సంవత్సరం సరికొత్త మోడల్స్ లో విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రధానంగా విగ్రహాలకు వాడే సరుకుపై జీఎస్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని, బొమ్మలు తయారు చేసే కళాకారులు ప్రతి సంవత్సరం తక్కువైపోతున్నారని, వారికి ఎక్కువ కూలీలు చెల్లించి విగ్రహాలు తయారు చేయిస్తున్నామని, దానివల్ల విగ్రహాల రేటు ఎక్కువగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వం వినాయక విగ్రహాలు తయారు చేసే వారికి ముడి సరుకును జీఎస్టీని మినహాయింపు ఇవ్వాలని, అలాగే రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి హైపర్ టీవీ.